ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యమును చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. లూకాసు వార్త 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఇదియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇక్కడ చేస్తున్న పనిని మనం చదువుకున్నాం. చాలామంది అతను బోధలు విని ఇతనే మెస్సియా ఏమో కూడా అనుకున్నారు. ఆ పై వచనాల్లో క్రీస్తై ఉంటాడేమో అన్నట్లుగా అనుకున్నారు. ఎందుకంటే పైకి అనలేకపోయినా వాళ్ళ హృదయాల్లో భావించినట్లుగా వాక్యం సెలవిస్తోంది. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎప్పుడు కూడాను తను హెచ్చించుకోలేదు. క్రీస్తు విషయంలో వచ్చినప్పుడు కూడా నేను ప్రభు యొక్క చెప్పులు వారు విప్పుటకు కూడా యోగ్యుడును కాను అన్నాడు. అంతగా తను తగ్గించుకున్నాడు. అంటే ఎక్కడ హెచ్చాలో ఆయనకి తెలుసు, ఎక్కడ తగ్గాలో కూడా ఆయనకి తెలుసు. మనుషులు చెప్తారు నేను ఎక్కడ హెచ్చాలో ఎక్కడ తగ్గాలో, కానీ ఇక్కడ భక్తుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను చూస్తే పిల్లరా ఉన్నట్లుగా మాట్లాడేవాడండి. నెక్స్ట్ ఏం జరిగినా సరే కానివ్వండి, నేను మాత్రం ఉన్నట్లుగా చెప్పాలి అనే తత్వం బాప్తిస్మం ఇచ్చి యోహానుది. అందుకే సర్ప సంతానమా అని కూడా పిలుస్తాడు. రాబో ఉగ్రతను తప్పించగలవాడెవడు, మారు మనస్సు పొందండి అని చాలాసార్లు ఘాటుగా మాట్లాడాడు. దానికి అతని చెరసాల్లో కూడా వేశారు. కానీ నిజం మాట్లాడకపోతే ఆయనకి నెమ్మది ఉండేది కాదు. ప్రభు యొక్క మార్గమును సరళం చేయటానికి ముందు వచ్చాడు ఆయన. ఆయన్నే క్రీస్తు అనుకున్నారు. కానీ అంత మాత్రాన తాను గొప్ప చేసుకోలేదు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఇక్కడ చదువుకున్న వచనంలో చూస్తే పిల్లరా, అతడు ఇంకనూ చాలా సంగతులు చెప్పి, అంటే ఏమిటి, ఎంత చెప్పినా కూడా ఇన్కంప్లీట్ అన్నట్టుగా, అసంపూర్ణం అన్నట్లుగా ఇంకనూ సంగతులు చెప్పి. చూడండి, ఒక మాట అర్థం కాకపోతే ఇంకో రకంగా దాన్ని చెప్పడం, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పటం, అతనికి అర్థమయ్యేటట్లుగా, అర్థమయ్యే భాషలో చెప్పేటట్లుగా ఇంకను చెప్పటం మాత్రమే కాదు పిల్లరా, అక్కడ చూస్తే చాలా సంగతులు చెప్పి హెచ్చరించుచు. మీరు వార్నింగ్ అనండి, కమాండ్ చేయటం అనండి. కొంతమందికి హెచ్చరికలు ఇష్టం ఉండదు. ఎదుటి వాళ్ళు చెప్తే నువ్వెవడో నాకు చెప్పడానికి అంటారు, నీకేం రైట్ ఉందో నాకు చెప్పడానికి అంటారు, నువ్వు నన్ను పోషిస్తున్నావా, నాకు జీతం ఇస్తున్నావా అంటారు. అరే బాబు, నీ బాగు కోసం చెప్తున్నానయ్యా, అమ్మ నీ మంచి కోసం చెప్తున్నానంటే హూ ఆర్ యూ, హౌ డేర్ యు ఆర్, నోరు పారేసుకుంటారు. హెచ్చరికలు తీసుకోవాలి. హెచ్చరించినప్పుడు ఎస్, దేవుడు నన్ను ఈ రూపంలో నన్ను ఆపుతున్నాడు, నన్ను గద్దిస్తున్నాడని ఎందుకు పాజిటివ్ మైండ్ సెట్తో థింక్ చేయట్లేదు, ఆలోచించట్లేదు? హెచ్చరికలు. భక్తులకి పేర్లు కూడా బర్నబా హెచ్చరిక పుత్రుడు అని పేర్లు పెట్టేవారు. హెచ్చరికలు వస్తాయి. ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు ప్రభుత్వం హెచ్చరిస్తారు, పిడుగులు పడుతుంటాయి హెచ్చరిస్తారు, బయట పలానా పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త హెచ్చరిస్తారు. తీసుకోకపోతే ఏమైపోతాం, మనమే నాశనం అయిపోతాం. ఇక్కడ దేవుడు తన దాసుని ద్వారా హెచ్చరిస్తున్నాడు. చాలా సంగతులు చెప్పారు. ఆ సంగతులు ఏమి చెప్పినా సరే అంతా కూడా బుట్టదాఖలు చేసామనుకోండి, హెచ్చరికలు వస్తాయి. ఎస్, హెచ్చరించటం. కొన్ని ప్రాంతాల్లో కొంచెం గట్టిగా చెప్పు మాట్లాడాలతో అనే బదులు దాని బదులు ఏమంటారో తెలుసా, కొంచెం హెచ్చరించు, నువ్వు పెద్దోడుగా హెచ్చరించు అంటారు. నొక్కి చెప్పు. ఎందుకని, ఏ రూపంగా చెప్పినా నీకు అర్థం కావట్లేదు కాబట్టి హెచ్చరిస్తాడు దేవుడు. ఎవరి ద్వారా వచ్చి హెచ్చరిస్తాడో నువ్వు ఒక్కసారి నువ్వు రివ్యూ చేసుకో, సద్విమర్శ చేసుకో, సమాలోచన చేసుకో. నన్ను ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నేను చేసిన దానిలో ఏంటి, ఎక్కడ లోపం ఉంది, నీకు అర్థమైతే వెంటనే దిద్దుకో, సరిచేసుకోమని చెప్తుంది వాక్యం అండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను వాళ్ళందరితో చెప్తున్నాడు, హెచ్చరించుచు
ఆ తర్వాత వారికి సువార్త ప్రకటించుచుండెను. యేసుక్రీస్తు పుట్టుక ఎందుకో, ఆయన మనిషిగా భూమి మీద జీవించిన జీవితం ఎందుకో, ఆయన సిలువ ఎందుకో, ఆయన మరణం ఎందుకో, ఏం జరగబోతుందో ప్రతి ఒక్కటి కూడా సువార్తను ప్రకటిస్తున్నాడు. గుడ్ న్యూస్, గాస్పెల్ ప్రకటిస్తున్నాడు. సంగతులు చెప్పిన అర్థం కాదు, హెచ్చరించినా కొందరికి అర్థం కాదు, సువార్త అర్థం కాదు కొందరికి. ఇదేదో పెద్ద మత మార్పిడిలాగా మీద పడిపోతూ ఉంటారు. పిల్లరా, మనము యథార్థంగా జీవించాలి, నీతియుక్తంగా జీవించాలి, ధన్యులుగా జీవించాలి. కాబట్టి హెచ్చరికలు తీసుకోవాలి. నా దారి రహదారిని ముందుకెళ్ళిపోవడం కాదు, హెచ్చరికలు ఉంటాయి. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడే వార్నింగ్స్ ఉంటాయి. కాషన్ అంటాడు, అక్కడ హెచ్చరిక అంటాడు. నీకు అన్ని సంగతులు తెలిసినా స్పాంటేనియస్గా కొన్ని హెచ్చరికలు వస్తూ ఉంటాయి. నువ్వు రిసీవ్ చేసుకోవాలి, వాటిని తీసుకోవాలి, సువార్తను అర్థం చేసుకోవాలి. క్రీస్తు జన్మకు కారణం ఏమిటి, క్రీస్తు జీవిత విధానంలో ఉన్నటువంటి ఆ రహస్యం ఏమిటి, ఆయన సిలువను అధిరోహించటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, ఆయన పునరుద్ధానం యొక్క ఆ పవర్ ఏమిటి, ఆయన ఆరోహణం యొక్క ఆంతర్యం ఏమిటి, సువార్త వినాలి. ఇస్కరియోతు యోధ విన్నట్టున్నాడు, నాశనం అయిపోయాడు. ఇక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మ ఇచ్చి యోహాను హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. ఎక్కడా హెచ్చిపోలేదు, కానీ ప్రజలను ఉన్నట్లుగా హెచ్చరిస్తున్నాడు. కుటుంబ యజమాని కుటుంబాన్ని హెచ్చరించాలి, గాడిలో పెట్టాలి, దారిలో ఉండాలి. లేదంటే దారి తప్పిపోతారండోయ్, త్రోవ తప్పి తిరిగిపోయి ఎక్కడికి పోతారు, అరణ్యం పాలైపోతారు. సువార్త నీకు అర్థమైందా? సువార్త నీ దగ్గరికి వచ్చిందా? ఎలా అర్థం చేసుకున్నావు? ప్రభువు పరాయవాడు కాదు, ప్రేమామయుడు. శిక్షించేవాడు కాదు, రక్షణకర్త. ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు, కరుణామయుడు. ఆయన గురించి ఎంతో గట్టిగా ఘంటాపదంగా చెప్తున్నాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను. కానీ అర్థం చేసుకునేటువంటి మూర్ఖులు అతని చెరసాల్లో వేశారు, శిరస్సుని నరికారు, బంధించారు, శిరచ్ఛేదనం చేశారు. హతసాక్షులు. ప్రభు వెళ్తుంటేనే లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, సంగతులు విను, దేవుని సంగతులు ఇవి. హెచ్చరికలు స్వీకరించు, సువార్తకు చోటివ్వు. ప్రభు యొక్క ప్రేమ నిన్ను నింపునుగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రేమామయుడా, కరుణానిధి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ ఒక్కరు నశించుట నీకు ఇష్టం లేదు నాయన. మా కోసం ప్రాణమిచ్చిన దేవా, నిన్ను ప్రస్తుతిస్తున్నాము. నీవు మా నాథుడుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని రక్షించి బలపరచి భద్రపరచమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుచున్నాను దేవా. ఆమెన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మై గాడ్ బ్లెస్ యూ.